Good morning students, welcome to YouTube channel of Sir CRR College for Women Eluru. Now మనం మోడర్న్ ఫిజిక్స్లో యూనిట్ 5లో సూపర్ కండక్టివిటీ అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు సూపర్ కండక్టివిటీ, ఈ ఫినామినాని క్యామర్లింగ్ వన్స్ 1911లో డిస్కవర్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఎప్పుడు చూపించడం జరుగుతుంది అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ని అబ్జల్యూట్ 0 డిగ్రీకి నియరెస్ట్ టెంపరేచర్కి కూల్ చేసినప్పుడు ఆ బాడీ ఒక కొత్త స్టేట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఈ క్యామర్లింగ్ వన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ స్టేట్లో ఆ బాడీ చూపించేటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే, దాని యొక్క రెసిస్టివిటీ కంప్లీట్గా 0 అయిపోతుంది. సో రెసిస్టెన్స్ 0 అయిపోతుంది కాబట్టి ఆ స్టేట్ని సూపర్ కండక్టింగ్ స్టేట్ అన్నారు, ఆ బాడీని సూపర్ కండక్టర్ అన్నారు. ఓకే, సో డెఫినేషన్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక, ఏ సబ్స్టెన్స్ లూజెస్ ఇట్స్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ current can continue through it without altering its value. The phenomena is known as superconductivity. Or when the electrical resistance of a substance drops suddenly to 0 when it is cooled below a certain temperature, that is transition temperature or critical temperature TC, the phenomena is known as superconductivity. And the substance showing this property is called as superconductor. So ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆ బాడీ ఆ పర్టిక్యులర్ స్టేట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్ అని కానీ ట్రాన్సిషన్ టెంపరేచర్ అని కానీ ప్రొనౌన్స్ చేస్తారు. దాన్ని రిప్రజెంట్ చేయడం టీసీ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్. సో సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ఎగ్జిబిట్ చేసేటువంటి కొన్ని ప్రాపర్టీస్ గురించి ఇక్కడ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఈ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క రెసిస్టివిటీ 0 అయిపోతుంది కాబట్టి నార్మల్ స్టేట్లో కూడా రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందేమో అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నార్మల్ స్టేట్లో వాటి యొక్క రెసిస్టివిటీ చాలా ఎక్కువగా ఉంటున్నట్లుగా గమనించడం జరిగింది. అలాగే ఒక ఎలిమెంట్ యొక్క డిఫరెంట్ ఐసోటోప్స్ని తీసుకొని వాటిని కూల్ చేస్తూ వాటి యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్స్ నోట్ చేసినప్పుడు అక్కడ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఐసోటోప్స్ యొక్క అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ క్రిటికల్ టెంపరేచర్ ఇంకా డిక్రీజ్ అవ్వడం గమనించారు. అలాగే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్స్లో ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల ఏం చేంజెస్ గమనించారు అంటే, ఆ క్రిటికల్ టెంపరేచరు కొంచెం తగ్గడం గమనించారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్రే డైఫ్రాక్షన్ ఫినామినాని యూజ్ చేసి ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ స్టడీ చేసినప్పుడు నార్మల్ స్టేట్లో స్ట్రక్చర్ ఎలాగైతే ఉందో ఇక్కడ సూపర్ కండక్టింగ్ స్టేట్లో కూడా స్ట్రక్చర్ అలాగే ఉండడం గమనించారు. సో దీని నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆటమ్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవటం లేదు సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీస్ చూపించే దాంట్లో, మేబీ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక గెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ 0 ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అవుతోంది సూపర్ కండక్టింగ్ స్టేట్లో అనేటువంటి ఫినామినాని బేస్ చేసుకొని మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే, ఒకవేళ మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ని 0 చేసేసినప్పటికీ కూడా ఆ పర్టిక్యులర్ మెటీరియల్లో కరెంటు పర్ ఇయర్స్ వరకు కూడా వితౌట్ ఎనీ డీకే పాస్ ఆన్ అవుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని ప్రాపర్టీస్ విషయంకి వచ్చేసరికల్లా ఎంట్రోపీ అనేది సూపర్ కండక్టింగ్ స్టేట్లో చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో దీన్ని బట్టి నార్మల్ స్టేట్ కన్నా సూపర్ కండక్టింగ్ స్టేట్ మోర్ ఆర్డర్ స్టేట్ అనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ థర్మల్ కండక్టింగ్ అనేటువంటి ప్రాపర్టీ కూడా ఏమవుతుంది అంటే, ఎక్స్పోనెన్షియల్ పవర్కి 1/t చేంజ్ అవ్వడం గమనించారు. అలాగే మెటల్స్కి వచ్చేసరికల్లా సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటివి థర్మల్ కండక్టివిటీ డిక్రీజింగ్ స్టేట్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా ఎలాస్టిక్ ప్రాపర్టీస్లో ఎలాంటి చేంజెస్ గమనించలేదు. ఓకే, బట్ థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ మాత్రం కంప్లీట్గా డిజపియర్ అయ్యాయి ఈ సూపర్ కండక్టింగ్ స్టేట్లో. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్ మీద
ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి అని కూడా పిలుస్తాము, అప్లై చేసినప్పుడు బాడీ క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ పర్టిక్యులర్ బాడీ తన యొక్క సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీని కోల్పోవడం గమనించారు. అంటే సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీ అనేది టెంపరేచర్ మీద మాత్రమే కాదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కూడా డిపెండ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత తెలుసుకున్నటువంటి మరొక విషయం ఏంటి అంటే టెంపరేచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద మాత్రమే కాదు, కరెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేశారు. ఆ కరెంట్ని క్రిటికల్ కరెంట్ ఐసి అని చెప్తారు. ఓకే, అయితే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఈ జీరో రెసిస్టెన్స్ ఉండడానికి కారణం ఏంటి అనే దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అది చూద్దాం. జనరల్గా ఆర్డినరీ మెటల్స్లో ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కారణం ఏంటి అంటే ఈ కండక్షన్ ఎలక్ట్రాన్స్ పక్కన ఉన్నటువంటి వైబ్రేటింగ్ అయాన్స్తో కొలిజన్ జరపడం వల్ల అక్కడ కొంత ఎనర్జీ లాస్ జరుగుతుంది, దాన్నే రెసిస్టెన్స్ అని పిలుస్తున్నారు. అయితే సూపర్ కండక్టింగ్ స్టేట్లో వచ్చేసరికల్లా ఈ కండక్షన్ ఎలక్ట్రాన్స్ అన్నీ కలిపి ఒక సిస్టమ్ లాగా బౌండప్ అయి ఉంటాయి. సో ఆ కారణం చేత అక్కడ ఎలక్ట్రాన్కి ఆటమ్స్కి మధ్య ఎలాంటి కొలిజన్ జరగడానికి ఛాన్స్ ఉండదు. ఎలక్ట్రాన్స్కి లాటిస్ అయాన్స్కి మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ ఇక్కడ ఉండటం లేదు అనేటువంటి విషయాన్ని బిలీవ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ కనుక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సప్లై చేసినట్లయితే అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఎడిషనల్ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అప్ చేసుకొని దాని ద్వారా కరెంట్ని పాస్ చేస్తాయి. అయితే ఇక్కడ ఈ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ నుంచి లాటిస్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి ఆటమ్స్కి మధ్య ఎటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగటం లేదు కాబట్టి అక్కడ కరెంటు స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్గా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ 0 అవుతుంది. నెక్స్ట్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ క్రిటికల్ ఫీల్డ్. సో ఆల్రెడీ క్రిటికల్ టెంపరేచర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంటే ఒక సబ్స్టెన్స్ని ఏ టెంపరేచర్ వరకు కూల్ చేసినప్పుడు అది నార్మల్ స్టేట్ నుంచి సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్ టీసీ అని పిలుస్తున్నాం. ఓకే, నా ఇప్పుడు క్రిటికల్ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. క్రిటికల్ ఫీల్డ్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఒక సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నటువంటి బాడీకి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఒకనొక పర్టిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది. ఈవెన్ టెంపరేచర్స్ బిలో క్రిటికల్ టెంపరేచర్ ఉన్నా సరే. ఓకే, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ని ఏమని పిలుస్తున్నారు? క్రిటికల్ ఫీల్డ్ అని పిలుస్తున్నారు. సో ఈ టెంపరేచర్ అనేది అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఈ సర్టెన్ లిమిట్స్లో ఉన్నంతసేపు, దట్ మీన్స్ టెంపరేచర్ బిలో టీసీ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా బిలో హెచ్సి ఉన్నంతసేపు కూడా ఆ పర్టిక్యులర్ బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంటుంది. ఒకవేళ టీసీని క్రాస్ చేసినా హెచ్సిని క్రాస్ చేసినా ఆటోమేటిక్గా బాడీ నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. హియర్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ని రిప్రజెంట్ చేస్తున్నారు, వై యాక్సిస్ మీద ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు. చూడండి, బాడీని 0 కెల్విన్ వరకు కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ HC0 అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర బాడీ ఏమవుతుంది? సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్లోకి మారిపోతుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉన్నా మనం టెంపరేచర్ని కనుక స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ టీసీ అనేటువంటి టెంపరేచర్ని జస్ట్ క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్లోకి మారిపోతుంది. అంటే ఈ HC0 నుంచి టీసీకి డ్రా చేయబడినటువంటి ఈ కర్వ్ ఏదైతే ఉందో విత్ ఇన్ దిస్ కర్వ్లో ఉన్నటువంటి వాల్యూస్ని సాటిస్ఫై చేస్తున్నంతసేపు కూడా బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంటుంది. ఈ కండిషన్స్ దాటితే మాత్రం బాడీ నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది. అయితే ఇన్ బిట్వీన్ 0 to TC మధ్యలో ఏదైనా ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఏదైనా ఒక పర్టిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అది సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్లోకి మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ
కండిషన్స్ని కూడా కలిపి రిప్రజెంట్ చేయడానికి ఒక ఫార్ములా రిప్రజెంట్ చేశారు. దట్ ఈస్ హెచ్సి ఆఫ్ టీ ఈక్వల్స్ టు హెచ్సి ఆఫ్ 0 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై టీసీ స్క్వేర్. ఇక్కడ టీసీ అనేది క్రిటికల్ టెంపరేచర్, హెచ్సి ఆఫ్ 0 అనేది క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇంకా ఇక్కడ హెచ్సి ఆఫ్ టీ అండ్ టీ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్ బిట్వీన్ 0 టు టీసీ మధ్యలో సపోజ్ టీ అనేటువంటి టెంపరేచర్ దగ్గర మనం కనుక హెచ్సిఐ ఆఫ్ టీ అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా బాడీ అగైన్ నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది. ఓకే, Meissner effect. In 1933, Meissner introduced this phenomena by doing some experiments. So according to him, when a superconductor is cooled in a magnetic field, the magnetic lines of induction are expelled from the material. అంటే ఒక సూపర్ కండక్టర్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎలా కూల్ చేశారంటే బిఫోర్ అది నార్మల్ స్టేట్లోనే ఉంది, ఆ నార్మల్ స్టేట్లో ఉన్నటువంటి బాడీని స్లోగా కూల్ చేసుకుంటూ దాని యొక్క టెంపరేచర్ని బిలో క్రిటికల్ టెంపరేచర్కి రెడ్యూస్ చేసినప్పుడు నార్మల్ స్టేట్లో ఆ బాడీలోకి ఇండ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యిందో బాడీలోంచి బయటికి ఎక్స్పెల్ అవ్వడం గమనించారు. సో ఈ ఎఫెక్ట్నే ఏమని పిలుస్తున్నారు అంటే మెస్నర్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. సో చూడండి, ఈ సర్కిల్లో రిప్రజెంట్ చేస్తుంది ఒక సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ స్టార్టింగ్లో నార్మల్ స్టేట్లో ఉంది, అంటే టెంపరేచర్ క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో బాడీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ బాడీలోంచి పెనిట్రేట్ అయి వెళ్ళాయి. ఎప్పుడైతే ఆ కండిషన్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా స్లోగా కూల్ చేసుకుంటూ వచ్చారో టెంపరేచర్ బిలో క్రిటికల్ టెంపరేచర్కి రాగానే, అంటే బాడీ సూపర్ కండక్టర్లా మారగానే ఇమీడియట్గా అప్పుడు దాకా ఇండ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా బయటకి వచ్చేయబడ్డాయి. సో ఈ ఎఫెక్ట్ని ఏమని పిలుస్తున్నారంటే మెస్నర్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. సో ఈ మెస్నర్ ఫైండ్ అవుట్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ఎఫెక్ట్ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, అలాగే ఈ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ బాడీ ఒక పర్ఫెక్ట్ డయామాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇన్ జనరల్గా పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇంటూ మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్లస్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ కింద రిప్రజెంట్ చేస్తాం. అయితే ఫ్రమ్ ద డయాగ్రామ్ నుంచి బాడీ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఎక్స్పెల్ అవుతున్నాయి కాబట్టి బాడీలో బీ వాల్యూ ఏమవుతుంది, కంపల్సరీగా 0 అవుతుంది. సో 0 అవుతుంది అంటే అర్థం హెచ్ ప్లస్ ఎమ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. దాని నుంచి ఎమ్ ఈక్వల్స్ ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, -h కింద. అంటే బాడీలో మ్యాగ్నెటిక్ లైన్స్ మనం అప్లై చేసినటువంటి ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ అయ్యాయి అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో దీని నుంచి మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ససెప్టబిలిటీ ఈక్వల్స్ టు m/h హూజ్ వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు -1 ఫ్రమ్ దిస్ కండిషన్. ఓకే, సో ససెప్టబిలిటీ -1 అవ్వడం అనేది కూడా ఒక పర్ఫెక్ట్ డయామాగ్నెట్కి ఉండాల్సినటువంటి కండిషన్ కాబట్టి సూపర్ కండక్టరు ఒక డయామాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే కనుక ∇ X E ఈక్వల్స్ టు -∂B/∂t అనేది వన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, జనరల్గా పొటెన్షియల్ బై డిస్టెన్స్ కింద రాయొచ్చు. అలాగే పొటెన్షియల్ని వచ్చేసరికి ఓమ్స్ లా నుంచి IRతో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఈ V ఈక్వల్స్ టు IR అలాగే E ఈక్వల్స్ టు VD ఈ రెండు ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ బై డిస్టెన్స్ కింద రాసుకోవచ్చు. మళ్ళీ కరెంట్ అనేసరికల్లా కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ రెసిస్టెన్స్ బై డిస్టెన్స్ కింద రాసుకోవచ్చు. అయితే ఈ మొత్తం వాల్యూ AR/D అనే దాన్ని ఏం తీసి రాసుకోవచ్చు, మనం రెసిస్టివిటీ కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో అయితే సూపర్ కండక్టింగ్ స్టేట్లో రెసిస్టివిటీ ఏమవుతుంది, 0 అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ కూడా 0 అవుతుంది.
ఈ వాల్యూ 0 అంటే ఈ ఈక్వేషన్ 1 ఏమవుతుంది మనకి ∂B/∂T = 0. దాని నుంచి B ఏమవుతుంది మనకి కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఇందాక డయాగ్రామ్లోనేమో B = 0 వచ్చింది, ఇప్పుడు కాన్సెప్ట్లోనేమో B = కాన్స్టెంట్ వచ్చింది, కాబట్టి అక్కడ ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. సో ఈ కాంట్రడిక్షన్ని మెస్నర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఒక సూపర్ కండక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రెండు ఫినామినాల్ని కలపకుండా వేటికవి ఇండిపెండెంట్గానే డిస్కస్ చేయాలని చెప్తున్నారు. అవి ఏంటి అంటే సూపర్ కండక్టర్ హ్యాస్ 0 రెసిస్టెన్స్ బిలో క్రిటికల్ టెంపరేచర్. సూపర్ కండక్టర్ షోస్ మెస్నర్ ఎఫెక్ట్ బిలో క్రిటికల్ టెంపరేచర్. అంటే క్రిటికల్ టెంపరేచర్ దగ్గర 0 రెసిస్టెన్స్ చూపిస్తుంది అనే దాన్ని ఇండిపెండెంట్గా డిస్కస్ చేసుకోవాలి. అలాగే క్రిటికల్ టెంపరేచర్ దగ్గర మెస్నర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇండిపెండెంట్గానే మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఇక్కడ మనం ఏం చేసాము, రెసిస్టివిటీ 0 అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాము, కాబట్టి B = కాన్స్టెంట్ అనేటువంటి కాంట్రడిక్షన్ మనకు వచ్చింది. కాబట్టి ఈ రెండు విషయాల్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే రెసిస్టివిటీకి సంబంధించినటువంటి రెండు విషయాల్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి డిస్కస్ చేయకూడదు. ఓకే, సో దీని నుంచి మరొక పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ఒక సూపర్ కండక్టర్ తీసుకున్నట్లయితే కనుక అది ఒక ఐడియల్ కండక్టర్లా బిహేవ్ చేస్తుంది, అలాగే ఐడియల్ డయామాగ్నెట్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మెస్నర్ ఎఫెక్ట్ని ఎక్స్పెరిమెంటల్గా ఎలాగ ప్రూవ్ చేశారనేటువంటి విషయాన్ని డిస్కస్ చేద్దాం. దానికోసం ఏం చేస్తున్నారు, 2 వైర్స్ తీసుకున్నారు. ఆ 2 వైర్స్ని కూడా ఒక సూపర్ కండక్టర్ మీద వూండప్ చేశారు. సో ఫస్ట్ వైర్నేమో ప్రైమరీ అన్నారు, సెకండ్ వైర్నేమో సెకండరీ వైర్ అని పిలుస్తున్నారు. ఈ ఫస్ట్ వైర్లో ఏం చేస్తున్నారు అంటే ఒక బ్యాటరీని, ఒక కీని కనెక్ట్ చేశారు. సెకండ్ కాయిల్ని తీసుకొచ్చేమో గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే కీ ప్రెస్ చేశారో ఆటోమేటిక్గా బ్యాటరీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి కరెంటు ప్రైమరీ కాయిల్లో ఫ్లో అవుతుంది. సో దీని కారణంగా ఎప్పుడైతే కాయిల్లో కరెంటు పాస్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రైమరీ కాయిల్లో సెటప్ అవుతుంది. అయితే ఆ ప్రైమరీ కాయిల్ వూండప్ చేసిన చోటే సెకండరీ కాయిల్ కూడా వూండప్ చేసాం కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీ కాయిల్లోకి లింక్ చేయబడుతుంది. సో సెకండరీ కాయిల్లో ఎప్పుడైతే ఫ్లక్స్ లింక్ అయ్యిందో ఇమ్మీడియట్గా గాల్వనోమీటర్ ఏం చూపిస్తుంది, మ్యూచువల్ ఇండక్షన్ ఫినామినాన్ ప్రకారం డిఫ్లెక్షన్ చూపించింది. ఓకే, సో తర్వాత కీ అలాగే క్లోజ్ చేసి ఉంచేసాము, కరెంటు స్టడీ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎటువంటి ఫ్లక్స్ చేంజ్ ఉండదు. సో దట్ దాని కారణంగా సెకండరీ కాయిల్లో ఉన్న గాల్వనోమీటర్ ఇంకా ఫర్దర్గా డిఫ్లెక్షన్ చూపించదు. ఓకే, చూడండి ఇదిగోండి ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇదొక సూపర్ కండక్టర్, ఈ భాగం ప్రైమరీ సర్క్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ సెకండరీ సర్క్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాగా స్టడీగా కరెంటు పాస్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ సూపర్ కండక్టర్ యొక్క టెంపరేచర్ని కనుక స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ బిలో క్రిటికల్ టెంపరేచర్ కనుక తగ్గించుకుంటూ వెళ్తే అప్పుడు అగైన్ వాళ్ళు ఏం గమనించారంటే గాల్వనోమీటర్లో మళ్ళీ డిఫ్లెక్షన్ గమనించారు. సో అక్కడ బ్యాటరీలో ఎటువంటి చేంజ్ లేదు, కరెంట్లో ఎలాంటి చేంజ్ లేదు, అయినా సరే అక్కడ గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపించింది అంటే ఫ్లక్స్లో చేంజ్ జరిగింది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నారు అంటే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ బాడీ తన లోపల అప్పటిదాకా ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకి నెట్టి వేస్తోంది, ఒక డయామాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తోంది అనేటువంటి విషయాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఈ ఫినామినా చూపించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఐసోటోప్ ఎఫెక్ట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఒక ఎలిమెంట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐసోటోప్స్ని తీసుకొని ఆ ఐసోటోప్స్ని కూల్ చేసుకుంటూ అవి ఏ టెంపరేచర్స్ దగ్గర సూపర్ కండక్టర్లా బిహేవ్ చేస్తున్నాయో నోట్ డౌన్ చేసినప్పుడు ఏం చేశారు, ఆ అటామిక్ మాస్ నెంబర్కి అలాగే క్రిటికల్ టెంపరేచర్స్కి లాగరిథం వాల్యూస్ తీసుకొని వాటికి ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ చూడండి ఈ విధంగా డిక్రీజింగ్గా వచ్చింది విత్ ఎ సమ్ స్లాంట్.
సో దీని నుంచి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే క్రిటికల్ టెంపరేచర్ అనేది అటామిక్ మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు m⁻⁻½ వేర్ m అనేది ఇక్కడ అటామిక్ మాస్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయడం కోసం ఆ ప్రపోర్షనాలిటీని తీసి ఒక కాన్స్టెంట్ని ప్లేస్ చేస్తే Tc ఇంటూ m⁻½ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఈ రెండు ఇన్వర్స్లీ ఈ విధంగా ప్రపోజ్ అయి ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దేనికి సంబంధించింది అంటే మెర్క్యూరీకి సంబంధించింది. ఇక్కడ మెర్క్యూరీ యొక్క క్రిటికల్ టెంపరేచర్స్ ఎలాగా చేంజ్ అయ్యాయి చూడండి. 4.185 కెల్విన్ నుంచి 4.16 కెల్విన్కి చేంజ్ అయ్యాయి. అంటే క్రిటికల్ టెంపరేచర్ ఇక్కడి నుంచి ఇక్కడికి రెడ్యూస్ అయింది. ఏ వాల్యూస్కి ఎలా రెడ్యూస్ అయిందంటే వెన్ m చేంజెస్ ఫ్రమ్ 199.5 టు 203.4 AMU. ఇక్కడ m ఏమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అయితే Tc వచ్చేసరికి డిక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అయింది. సో దీన్ని బట్టి Tc ఇంటూ m⁻½ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనేటువంటి విషయం ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే దీని నుంచి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ లాటిస్ వైబ్రేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.